హాయ్ అండి. ఈరోజు ఎకానమీ కంటిన్యూషన్ చేద్దాం. ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి ఈ రెండిట్ల మధ్య తేడా అయితే మనం కిందటి క్లాస్‌లో చూసాం. ఈసారి కంటిన్యూషన్ చూద్దాం. ఈ ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి కంటిన్యూషన్ చూద్దాం. ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే ఈ ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి యొక్క కంటిన్యూషన్ ముఖ్యంగా మనకి ఇక్కడ కొన్ని కొలమానాలు ఉంటాయన్నమాట. ఈ యొక్క కొలమానాలు బట్టి మనం వీటిల్ని ఒక దేశం యొక్క వృద్ధిని కానీ ఒక అభివృద్ధిని కానీ మనం ఈ కొలమానాలు బట్టి మనం చూస్తామన్నమాట. ఇదే మనకి ఆధారం. ఒక దేశం అభివృద్ధి చెందిందని మనం ఎలా చెప్పగలం? దానికి కొన్ని కొలమానాలు అయితే ఉన్నాయన్నమాట. ఆ కొలమానాలు బట్టి ఒక దేశం అనేటటువంటిది అభివృద్ధి చెందింది అని మనం చెప్పొచ్చు అన్నమాట. అయితే అందులో మొట్టమొదటిగా ఎవరైనా ఏం తీసుకుంటారు? రియల్ జిఎన్పి అనేటటువంటిది, వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి అనేటటువంటిది తీసుకుంటారనమాట. ఏంటి వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి అంటే నేషనల్ ఇన్కమ్లో మనం చెప్పుకున్నాం. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఈ యొక్క నేషనల్ అనగానే మనకేమొస్తుంది? జాతి వస్తుంది. అంటే మన భారతదేశం యొక్క జాతి ఒక ఆర్థిక సంవత్సరంలో ఎక్కడైనా ఒక ఆర్థిక సంవత్సరంలో భౌగోళిక ప్రాంతంలో కాదు, ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రపంచంలో చేసేటటువంటి ఉత్పత్తి, దాన్ని మనం వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి అని అంటామన్నమాట. అయితే మ్యాక్సిమం శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు కొంతమంది ఉన్నారు. సైమన్ కుజ్నెట్స్, నీడే, వేనర్, ఫ్రాంకెల్, ఇటువంటి ఆర్థికవేత్తలు అయితే ఈ యొక్క వాస్తవిక స్థూల జాతీయ ఉత్పత్తిని ఒక వృద్ధికి కొలమానంగా తీసుకున్నారనమాట. ఎందుకు అంటే ఈ యొక్క దేశం యొక్క ఉత్పత్తులు మొత్తము కూడా ఇందులో ఉంటాయనేసి ఇది మనకి వాళ్ళు తీసుకున్నారనమాట. తద్వారా ఇది ఒక కొలమానంగా చూపించుకోవచ్చు. అంతే తప్ప ఇది ఒక్కటే తీసుకున్నంత మాత్రం చేత మనకి అందులో అన్నీ ఉంటాయని చెప్పలేదు. ఇది ఏం సూచిస్తుంది? ఒక జాతి యొక్క ఉత్పత్తి, సేవలు సూచిస్తుంది. అంత మాత్రాన అది ఆర్థిక అభివృద్ధి అని చెప్పగలమా? చెప్పలేము. ఇది ఓన్లీ దేనికి సూచిస్తుంది? వృద్ధికి మాత్రమే కొలమానంగా సూచిస్తుంది. ఇది ఒక ఫ్యాక్టర్. తర్వాత మనకి ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఏంటి? ధరల చూచి, అలాగే జిఎన్పి వాస్తవిక ఉత్పత్తి, ఇవన్నీ కూడా మనం కిందట నేషనల్ ఇన్కమ్ చెప్పుకున్నాం. అలాగే ఈ యొక్క క్లాస్ ఎండింగ్లో మనం ఈ యొక్క చాప్టర్ యూనిట్ 1 చాప్టర్ ఎండింగ్లో ఈ యొక్క జిడిపి డిఫ్లేటర్ గురించి మనకి కిందటిసారి కూడా సమ్స్ అడిగారు. అవి చాలా ఈజీ. మీరు కానీ మన క్లాస్ నేషనల్ ఇన్కమ్ క్లాస్ కానీ చూసినట్లయితే ఆ కిందటిసారి అడిగినటువంటి గ్రూప్ 2 అన్నీ అందులోనే వచ్చినవే. కానీ మరొకసారి అర్థం అవ్వడానికి క్లియర్గా చెప్తాను ఆ సమ్స్ అన్నీ కూడా. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. జిఎన్పి వాస్తవిక ఉత్పత్తి ఎలా కడతామంటే ప్రస్తుతం మనకి అది మార్కెట్లో ఉన్న ధరల చూచిని యాడ్ చేస్తే మనకి వాస్తవిక జిఎన్పి వాస్తవిక ఉత్పత్తి అనేటటువంటిది వస్తుందన్నమాట. అంతే కదా? అదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అదే మనకు ధరలు చూచి కావాలంటే ప్రస్తుతం ధరలు చూచి, అలాగే బేస్ ఇయర్ ధరలు చూచి, ఈ రెండు కలిపితే మనకి ధరలు చూచి అనేటటువంటిది వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ డిఫ్లేటర్ దేనికి ఉపయోగపడుతుంది? ప్రస్తుత ధరలు, మార్కెట్ ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏదైతే ప్రస్తుత ధరల వద్ద ఒక 100 లక్షల కోట్లు ఉన్నాయనుకుంటే వాటిని స్థిర ధరల కింద కట్టడానికి ఈ యొక్క డిఫ్లేటర్ అనేటటువంటిది మనకు ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఏదైతే ఈ 100 లక్షల కోట్లు ఉన్నదో ఇది నిజమైన వృద్ధి కాదు.
ఇది మనం ఏం చేస్తామంటే ఈ 100,00,000 కోట్లని రియల్ రియల్ అంటే వాస్తవిక ధరల్లో, మనం స్థిర ధరల్లో దీన్ని మార్చి చూస్తామన్నమాట. దాన్నే మనం ఏంటి డిఫ్లేటర్ కాన్సెప్ట్ ఉపయోగిస్తామన్నమాట. ఈ యొక్క డిఫ్లేటర్ మనకు ఫార్ములా తెలుసు. డిఫ్లేటర్ కిందటిసారి మనం చెప్పుకున్నాం, నేషనల్ ఇన్కమ్. అది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. డిఫ్లేటర్ ధరల చూచి, ఏంటి డిఫ్లేటర్ లేదా ధరల చూచి అంటాము. ఫార్ములా ఏంటి మనకి? డిఫ్లేటర్ ఇజ్ ఈక్వల్ టు స్థిర ధరలు అనేటటువంటి మనకి కింద ఉంటుంది, స్థిర ధరల ఆదాయం మనకి కింద ఉంటుంది, వాస్తవిక ఆదాయం అనేటటువంటిది పైన ఉంటుంది. దీన్ని బట్టి మనం చూసుకుంటే డిఫ్లేటర్ ఫార్ములా మనకు అర్థమవుతుంది అనమాట. ధరల చూసి కావాలంటే మీకు స్థిర ధరలు కావాలనుకోండి, వాస్తవ ధరలు బై డిఫ్లేటర్ వేసుకుంటాం. అది మనకి ఫార్ములా. ఎనీవే మనం క్లాస్ లాస్ట్లో చాలా క్లియర్గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఈ సమ్స్ అన్ని ఒక 10 సమ్మలు ఉంటాయి. జాగ్రత్తగా 10 సమ్మలు చెప్తే కాన్సెప్ట్ అంతా అర్థమైపోతుంది. ఫైనల్గా గ్రూప్ 2 కిందటిసారి గ్రూప్ 2 అవ్వచ్చు, ఆ కిందటిసారి గ్రూప్ 2 అవ్వచ్చు, ఏ లెక్కలు అడిగారో అవన్నీ చెప్తాను. అప్పుడు కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. ఈలోపు ఏం చేస్తారంటే ఆ నేషనల్ ఇన్కమ్ ఉంది కదా, ఆ చాప్టర్స్ ఒకసారి చదవండి. మన ఎకానమీలోనే అవి ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే పరిమితులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఒక్క జిఎన్పిని లెక్కిస్తే సరిపోద్దంటే కాదు, దానికి కొంచెం పరిమితులు ఉన్నాయని మనం చెప్పుకున్నాము. ఎందుకంటే జాతి ఉత్పత్తి పెరిగినంత మాత్రాన అది మనకి ఇంపాక్ట్ చూపించదు అనమాట. ఇంకా ఆ దేశంలో నిరుద్యోగత ఉండొచ్చు, అలాగే ఇంకా ఆ దేశంలో మనకి పేదరికం అనేటటువంటిది తగ్గకపోవచ్చు. ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ యొక్క జిఎన్పి ఒకటి మనకు ప్రామాణికం కాదు. అలాగే తలసరి ఆదాయం తీసుకోవాలి. జాతీయ ఆదాయం పెరిగినప్పటికీ మనకి జనాభా పెరుగుతుంది కదా. భారతదేశమే ఉదాహరణ తీసుకున్నట్లయితే ఎంత సగటు ఆదాయం పెరగకపోవచ్చు,